ప్రాంతీయ వార్తలకి మన గుడిగంట టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం తెలుపుతున్నాం. మరి ఈ రోజున అంటే ఆగస్టు 22న మన మెగాస్టార్ చిరంజీవి జన్మదినం ఎంతో వైభవంగా అన్ని చోట్ల జరుపుకున్నారు. కానీ ఒక చిన్న లోటు ఏంటంటే ఆయన మన మధ్య లేడు. ఆయన చక్కగా తన ఫ్యామిలీతో తన క్లోజ్ మెంబర్స్ ఫ్రెండ్స్తో పాటు చెక్కేసాడు ఎక్కడికో. మరి ఓకే, ఎక్కడున్నా సరే మనోడే కాబట్టి బెంగలేదు. ఆయన కూడా ఈరోజు చక్కగా తన ఫంక్షన్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటుంటే ఆయనకి మేము తీసిపోయామా అంటూ మన అన్ని ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క జన్మదినాన్ని వాళ్ళ యొక్క ఫ్యాన్స్ను అంబరాని అంటే సంబరాలలాగా జరుపుకున్నారు. వాళ్ళు అక్కడితో అవుతారా, రక్తం చిందిస్తాం అనే టైప్లో వాళ్ళు చాలామంది చాలా చోట్ల ఈ రక్తదానాలు చేయటం మొదలుపెట్టారు. విపరీతంగా బ్లడ్ డొనేషన్స్ కలెక్ట్ చేశారు ఈ బ్యాంకులు. ఈ బ్లడ్ బ్యాంకులో చాలామంది దొంగలు అమ్మేసిపోతూ ఉంటారు బ్లడ్ని. దానికి తోడు కాక దానికి మీ బ్లడ్ సప్లై చేస్తామని కొంత కుర్రోళ్ళు ఒక ఇదిగా గ్రూప్గా ఏర్పడిపోయి వాళ్ళు అంటే వాళ్ళ మటుకు వాళ్ళు జనాల్లో పాపులారిటీకి తెచ్చుకోవడానికి వస్తుందని చెప్పి వాళ్ళు కొద్దిగా ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళు ఎప్పుడైతే డబ్బున్న వాళ్ళకి డబ్బులు బ్లడ్ ఇచ్చాను సమయానికి వాళ్ళు ఎంత ఇస్తారు, 500, 1000, 2000, 3000 సండెట్లు సడేమయ్యా అని చెప్పి వాళ్ళు అలా పోషించబడుతున్నారు. బట్ ఏదైనా సరే ఓ మంచి పని చేస్తున్నారంటే పర్వాలేదు. కానీ ఇక్కడ చిన్న తిరకాస్త ఏంటంటే ఈ రోజున కొన్ని వేల మంది బ్లడ్ ఇచ్చేశారు. బ్లడ్కి ఒక లక్షణం ఉందంటే అది నా లెక్క తెలిసిన ప్రకారం 40 రోజులు 2 నెలల లోపల దాని బ్లడ్ను వాడేయాలి. వాడిపోతే అది పాడైపోతుంది. దానికోసమే పాపం వీళ్ళంతా కూడా చాలామంది హాస్పిటల్స్ ఇది బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఈ ఇంకా వారం రోజుల్లో ఈ ఎక్స్పైరీ అయిపోతుంటే మనం చూసారా ఈ మాల్స్ ఉంటాయి సరా, వాళ్ళు ఎలాగా మనకి డిస్కౌంట్లు అమ్ముతారో అలాగే వీళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ ఉన్న స్టాఫ్ని పట్టుకొని ఈ యొక్క బ్లడ్ని వాళ్ళకి ఎక్స్పైరీ అయిపోయినా సరే వాళ్ళకి లంచాలు ఇచ్చి ఇలాంటి మంది బ్లడ్ని వాళ్ళకి పేషెంట్కి ఎక్కిస్తూ ఉంటారు. మరి ఈ సంగతి అందరికీ తెలుసు. నేనే పదే చాలామందికి చాలాసార్లు కంప్లైంట్ చేశాను. ఎవడో పట్టించుకోడు. వాళ్ళు ఇచ్చే డబ్బులు అలా ఉంటే మరి నా మాట వింటే వాడికి నష్టం తెప్పించి వాళ్ళ మాట వింటే డబ్బులు వస్తాయి కదా. ఆఖరికి వైజాగ్లో ఉన్న ఒక బ్లడ్ బ్యాంక్ విజయవాడలో ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళు ఇక్కడ డిఎంహెచ్ఓకి లంచాలు ఇచ్చి హైదరాబాద్లో వైజాగ్లో ఉన్న స్టాఫ్ని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళంతా మా స్టాఫ్ అని చెప్పారే బాబు అని చెప్పి నేను లెటర్స్ రాసి వీడియోలు చేసినా సరే ఎవడు పట్టించుకోలేదు. మరి ఎవరు గొప్ప? నా నోటి ఇదే తెప్పించి శోషే తెప్పించి వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. ఇక్కడ ప్రజలు మోసపోతున్నారు. అందుకని చాలామంది అంటే మాలాంటి వాళ్ళు చెప్పి పోరాడి ఇంకా ఓపిక లేక విసిపోయి నైరాశ్యంతో అలా ఉండిపోతున్నాం. బట్ నేను మాత్రం సచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటాను. ఈ యొక్క బ్లడ్ బ్యాంకులు దాని గురించి నేను తప్పకుండా పోరాడతాను. ఎందుకంటే నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. ఇంట్రెస్టింగ్ దేనికి? ప్రాణాన్ని కాపాడుతుంది. లైఫ్ ఇస్ బ్లడ్ అంటే లైఫ్. మరి ఆ లైఫ్ కోసం పోరాడిపోతే ఇంకా బతికిది లాభమే ఉంది. దాంట్లో ఏం జరుగుతున్నాయి ఎలాగ వాళ్ళు సొమ్ములు చేసుకుంటున్నారు ఇవన్నీ నాకు తెలుసు పక్కాగా. రెండవది నేను ఈ కార్పొరేట్ వాళ్ళందరినీ కూడా నేను అడుగుతున్నాను, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మీ ఈ డొనేషన్స్ ఇవ్వకండి. వాళ్ళు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి వాళ్ళ యొక్క బ్లడ్ బ్యాంకులు ఒక మనకి గోల్డ్ షాప్లో ఎలాగైతే డెకరేట్ చేస్తున్నారో అలా చేయడానికి అంత అవసరం ఏముందని, అంత ఎగస్ట్రాలు అవసరమా? బేవర్స్గా డబ్బులు వస్తున్నాయి కదా కార్పొరేట్ ఫండ్స్. అది ఇంకో స్కూల్కి పెట్టండి సార్. ఈ బ్లడ్ బ్యాంకులు దేనికి? అంతేగాని ఈ ఓకే మీ రోటరీ క్లబ్ మెంబర్స్ అయితే మీ రోటరీ క్లబ్ బ్లడ్ బ్యాంక్ ఇచ్చుకోండి, లేకపోతే అలాంటివి ఏం చేసుకుంటే మీకు నమ్మకత్వం ఖచ్చితత్వం ఉంటుంది. రెండోది అక్కడ అవి మీరే మేనేజ్ చేస్తారు కాబట్టి కొద్దిగా ఫ్రాడ్కి అవకాశం తక్కువ ఉంటుంది. చివరిగా ఏంటంటే మీకు ఎప్పుడైనా అవసరం వస్తే వాళ్ళు బ్లడ్ మీకు ఖచ్చితంగా ఇస్తారు. సో అదొక ఫాయిదా మీకు. కానీ బయట ఎవ్వరికి వాళ్ళ కులాన్ని బట్టి కానీ వాళ్ళ రూపాన్ని బట్టి కానీ వాళ్ళ వేషాల బట్టి కానీ మేము ఆ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్లో పనిచేస్తాం, ఆ బసవతారకంలో పనిచేస్తాం అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ చెప్పుకుంటూ వస్తారు సరే. అలాంటి దౌర్భాగ్యులు దిక్కుమాలిన వాళ్ళు మాత్రం ఎప్పుడు చేరనివ్వకండి. ఇది బ్లడ్ బ్యాంక్ సంబంధించిన వరకు మన ఇదన్నమాట. ఆ తర్వాత కొండా సురేఖ ఈమెకు అన్నీ ఎగస్ట్రాలే.
ఎవరితో ఉంటే వాళ్ళ దగ్గర చాలా ఎక్స్ట్రాలుగా ఉంటుంది, చివరికి వాళ్ళతోనే పోటాట పెట్టుకుని బయటకు వచ్చేస్తుంది. ఆవిడ కాంగ్రెస్లోనూ ఉన్నా అంతే, వైసీపీలో ఉన్నా అంతే, ఆ తర్వాత కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినా అంతే, చివరి ఆఖరికి మళ్ళీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చినా గుట్టుకొచ్చినా అంతే. మరి అది గ్రహదోషమో లేకుంటే వీళ్ళు డీల్ చేసే విధానంలో ఉన్న నష్టమో తెలియదు. మరి ఎవరైనా సైకాలజిస్టులు వెళ్ళి ఆవిడ చెప్పాలి, అమ్మ అంత ఎక్స్ట్రాలు దేనికి, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా నీ పని చూసుకుని బయటకు వచ్చి. ఈ రోజున వాళ్ళ కుమార్తె సుష్మా చేత మరి ఈడు వాగించిందో లేకుంటే ఆమె వాగిందో తెలీదు. రేవంత్ గౌడ్ పేరు మార్చుకున్నాడు ఆయన. ఇవాళ నాకు తెలిసింది రేవంత్ రెడ్డి కాదంట, ఆయన పేరు రేవంత్ గౌడ్ అంట. వాళ్ళే మీటింగ్లో బ్రహ్మాండంగా చెప్పారన్నమాట. ఆ వీడియో రిలీజ్ చేసింది కూడా వాళ్ళ పార్టీ వాళ్ళే, విత్ వాళ్ళ ఫ్లాగ్తో. కాబట్టి రేవంత్ గౌడ్ గారు ఏమన్నారంటే, ఆయన ఇష్టం వచ్చిన తిట్లు తిట్టింది. అయినా సరే పాపం ఏం మాట్లాడుకుని గమ్మున కూర్చున్నాడు. కొంతమంది విశ్లేషణలు ఉంటే అమ్మాయి చాలా బాగుంది, చాలా ధైర్యంగా మాట్లాడింది, అమ్మాయి ఒక సినిమా యాక్టర్ అయితే చాలా బాగుంటుంది, ఆవిడ బాగా షైన్ అవుతుంది అని అన్నారు. ఈ విషయం మన కొండా సురేఖ్ చెప్పామనుకోండి, మా ఇంటి మీద బాంబులు పేలుతాయి. మాజీ నక్సలైట్ భారీ కదా, కాబట్టి నేను గట్టిగా అనలేను. ఏం చేస్తాను చెప్పండి, భయస్తులు సామాన్య బాలను అన్న ముసలివాడిని. ఓ 4 బాంబులు వేసాం అనుకోండి, మా కిందకి ఇంకా 10 ఫ్లోర్లు ఉన్నాయి, మొత్తం అందరూ లేచిపోతారు. సరే, ఇది సమస్య ఇక్కడితో. ఆ తర్వాత మన నెక్స్ట్ దగ్గరికి వచ్చామనుకోండి, ఇక్కడ మనకి రాజారెడ్డి ఇప్పుడు ఒక రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక సమీకరణ జరుగుతున్నది. చంద్రబాబు నాయుడు, రేవంత్ గౌడ్ గారు ఇద్దరు వాళ్ళకున్న పాత పరిచయాల ప్రకారం ఆ బంధాన్ని విడదీయకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు వాళ్ళు చక్కగా వాళ్ళ మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. మరి అవి ఈ 2 రాష్ట్రాలకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో అనేది నాకు సరైన అవగాహన లేదు. ఖచ్చితమైన అవగాహన లేకుండా మనం ఏం మాట్లాడతాం చెప్పండి. నా ఉద్దేశం అంటే ఈ యొక్క ఫ్రెండ్షిప్ని, ఈ యొక్క కొన్ని జటిలమైన సమస్యలు ఇంకా ఉన్నాయి, ఆ సమస్యలుగా విడిపోలేదు. ఈ యొక్క ఆస్తుల పంపకం కానీ, నీటి పంపకం కానీ, మరి వాటికి వినియోగిస్తే రాష్ట్రాలు సుభిక్షంగా క్షేమంగా ఉంటాయి కదా. సరే, ఏదేమైనా రాజకీయంగా అంటే వీళ్ళిద్దరూ ఒక గ్రూపు, మన జగన్ ప్లస్ కేసీఆర్ ఒక గ్రూపు. సరే, ఇప్పుడు కొండా సురేఖ తర్వాత మన రెడ్డి గారు ఇంకో ఆయన, వీళ్ళిద్దరు కలిసి వైసీపీ యొక్క జగన్ పార్టీ వైసీఆర్ జగన్ రెడ్డి గారితో కలిసి రాజగోపాల్ రెడ్డికి వైసీపీ పార్టీతో మంచి క్లోజ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. బట్ కొండా సురేఖ ఏంటంటే ఆవిడ కొంతకాలం పాటు వైసీపీలో ఉంది కాబట్టి ఆ పరిచయాన్ని బట్టి వీళ్ళిద్దరు కూడా ఇద్దరిని చేరదీసి వైసీపీ వాళ్ళు మెల్లిగా ఇంటర్నల్గా కాంగ్రెస్లో దెబ్బ కొట్టి మీరు ఇటు వచ్చేయండి, మీకు నెక్స్ట్ ఎలక్షన్స్లో మీకు సీట్ ఇస్తాం, ఇవ్వటమే కాదు గెలిపిస్తాం కూడా అంటున్నారు. మరి అన్నట్టుగా బోగట్ట అంటున్నారు కదా, అన్నట్టుగా బోగట్ట. ఏదేమైనా సరే, మరి ఈ యొక్క కొండా సురేఖ మనస్తత్వం తీసిన వాళ్ళంతా కూడా అలాగే జరిగి ఉంటుందండి. ఎందుకంటే ఇప్పటికే పాపం 2 ఏళ్ళు అయిపోయింది ఆ పార్టీలో వచ్చి, ఆవిడ ఎక్కడైనా సరే 2 ఏళ్ళు ఉంటుంటే చాలా కష్టం అండి పాపం ఆవిడకి అనేవాళ్ళు పాపం ఉన్నారు కూడా. మా కొండా సురేఖ గారు, నేను అంటల్లా, విశ్లేషకులు మేము ఎందుకు అంటాం చెప్పండి, జనాలు అంటున్నారు. మరి ఈ జనాలు మరి అంటే ఆవిడ ఎక్కడ ఎక్కువసేపు ఉండలేదు కాబట్టి ఆవిడ షీ నీడ్స్ ఏ బ్రేక్, ఒక బ్రెత్, ఒక శ్వాస కావాలంటే, గాలి ఆడాలంటే ఆవిడ ఇంకో పార్టీకి వెళ్ళిపోవాలన్నమాట. ఇంతకాలం ఉండదు. మన రోడ్డు మీద సంచార జాతులు ప్రజలు ఉంటారు సరే, ఈ రాజకీయ నాయకుల్లో కూడా సంచార జాతులు రాజకీయ నాయకులు ఉంటారేమో అనిపిస్తుంది. బట్ ఏదేమైనా సరే అలాగా పరిస్థితులు అటు ఇటుగా జరుగుతున్నాయి. మరి త్వరలోనే పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఆంధ్రలో. పవన్ గారు చెప్పి వెళ్ళాడు చక్కగా, ఈసారి మనం అన్నిట్లో అన్ని నియోజకవర్గాలు గట్టి పోటీ ఇద్దాము అని అందరూ ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్తున్నాడు. ఈ గతంలో మనం కూటమి కోసం అని చెప్పి మనం కొద్ది తగ్గి ఉన్నాము, ఈసారి తగ్గాల్సిన అవసరం లేదు,
వీ విల్ డిమాండ్ ఇట్ అని చెప్పి తన యొక్క విధి విధానాన్ని స్పష్టం చేశాడు. ఇంక ఇక్కడి నుంచి మనోహర్ గారు, నాదెండ్ల మనోహర్ గారు దీన్ని జాగ్రత్తగా సెట్ చేయాలి. ఆయన తిరిగి సురక్షితంగా వచ్చిన తర్వాత ఆరోగ్యంగా ఉన్నప్పుడు మళ్ళీ టీడీపీతో వీళ్ళు కలిసి కూర్చొని ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ స్థానాలు ఇవ్వాలనేది వాళ్ళు పరిష్కరిస్తారని అది సజావుగా సాగిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీరు సఖ్యతతో ఉండటం అవసరం ఇద్దరికి, అటు బీజేపీకి కానీ ఇటు తెలుగుదేశం కానీ. ఈ మధ్యలో సంధానకర్త మన ఇతనమాట